తెలుగు సినిమా అంటే భారీ హంగులు, తెర నిండా స్టార్ కాస్టింగ్, ఐటమ్ పాటలు అనే ఒక భ్రమ నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చేశారు. సినిమాలో ఎవరు నటించారన్నది కాదు, సినిమా బావుందా లేదా అన్నది ఇప్పుడు ముఖ్యమని నిరూపిస్తున్నారు. అయితే ఈ కోవలోనే ఇటీవల వచ్చిన గేమ్ చేంజర్, కన్నప్ప, హరిహర వీరమల్లు, కింగ్డమ్, వార్ 2 చిత్రాలు డిజాస్టర్లు కాగా, మహావతార్ నరసింహ, లిటిల్ హార్ట్స్, కోర్ట్, కొత్త లోక, కిష్కిందపురి, మిరాయి చిత్రాలు భారీ విజయాలు అందుకున్నాయి. అందుకే మన దర్శక నిర్మాతలు రూటు మార్చి సరికొత్త కాన్సెప్ట్లతో చిత్రాల్ని నిర్మించడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద పెద్ద స్టార్లను నమ్ముకోకుండా యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారిని వెండి తెరకు పరిచయం చేస్తున్నారు. ఇటీవల యూట్యూబ్ సెన్సేషన్, మీమ్ కంటెంట్ క్రియేటర్ మౌలి తనూజ్ లిటిల్ హార్ట్స్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు మనకు తెలుసు. అయితే ఆ కోవలోనే యూట్యూబ్ లో అలాగే వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్ తో గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ షోకి వెళ్ళొచ్చిన షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి షణ్ముఖ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీనికి ప్రేమకు నమస్కారం అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు అనౌన్స్ చేస్తూ టైటిల్ గ్లింప్స్ తో పాటు వీడియో విడుదల చేశారు. దాన్ని చూస్తుంటే ఈ మూవీ యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది. ఓ బార్ లో యంగ్ బ్యాచ్ అంతా కూర్చొని మందు తాగుతూ గర్ల్ ఫ్రెండ్స్ తమని ఎలా వదిలేశారో చెప్పుకుంటూ బాధపడుతుండగా హీరో షణ్ముఖ్ వారందరికీ హితబోధ చేస్తూ ఉంటాడు. దేవదాస్ కాలం నుంచి తాగే బ్రాండ్లు మారుతున్నాయి, కానీ పద్ధతి మారడం లేదు. ఇది ఒక కులానికో మతానికో సంబంధించింది కాదు, పాన్ ఇండియా ప్రేమికుల ప్రాబ్లం అంటూ చెప్పే డైలాగ్ అయితే ఆకట్టుకుంటోంది. ఇక లవర్లను వదిలేసిన అమ్మాయిలందరితోనూ ప్రేమకు నమస్కారం అని చెప్పిద్దామంటూ చెప్పడం చూస్తుంటే బ్రేకప్ చెప్పి అమ్మాయిలపై రివెంజ్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.